కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, అలానే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ కుంభరాశి కింద వస్తారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ మీ జన్మరాశిలో, కేతు యాజ్ ఇట్ ఈస్ మీ సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి రాహు, 6వ స్థానంలోకి కేతు ఒక ప్రవేశము. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన పంచమ స్థానం, అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజుల పాటు సవ్య మార్గంలోనే సంచారం చేస్తూ సంవత్సరం చివరిలో మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా కుంభ రాశి వారికి, కుంభ రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయఫలాలు, అలానే రాహుకేతు బలాలని చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం ఆ రాశికి గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయఫలాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు కనుక జరుగుతూ ఉంటే లైఫ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఆ సమయం అంతా కూడా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఇంకా ప్లస్ పాయింట్, అంటే ఇంకా రెట్టింపు శుభ ఫలితాలని మనము అనుభవిస్తాం. అదే ఆ సమయంలో గురుబలం లేకపోయినా కూడా మనకి శుభ ఫలితాలు అనేది అందుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకి శుభకారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మన జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గా ఉండదు. చాలా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. అలానే స్ట్రగల్ ఫేస్ చేస్తూ ఉంటాము. ఫైనాన్షియల్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇట్లాంటి విషయాలలో మనకి చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే గోచరంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయఫలాల వలన మన జీవితంలో అన్ని జరగవు. ఒకవేళ ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువుంటే, ఆదాయం ఎక్కువని చూపిస్తే మీ జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఉంటే అవి వర్తించవు. అలానే గోచార రీత్యా మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం లేదా ఈ ఒక మాసంలో గజకేసరి యోగం పట్టబోతుంది, విపరీత రాజయోగము లేదా శుక్రమహాదశ వీళ్ళకి పట్టబోతుంది. ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా గోచారంలో అప్లికేబుల్ గా ఉండవు, వర్తించవు. మన జన్మజాతక రీత్యా ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే వాళ్ళు అప్పుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. యాక్టివేట్ అయ్యి మనకి శుభ ఫలితాలు, యోగదాయక ఫలితాలని ఇస్తారు. అందులోన అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఏ ప్లానెట్ ఏ ఏ ఏ రాశిలో ఉన్నప్పుడు మనం పుట్టామో ఆ రాశిలో ఆయన ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు, ఆ దశ వచ్చినప్పుడు ఎంతవరకు యోగ యోగ ఫలితాలు ఇస్తుంది ఆ ఒక ప్లానెట్ అనేది మనకి అష్టకవర్గ బిందువుల ద్వారా తెలుస్తుంది. అలానే గజకేసరి యోగం అనేది అందరికీ ఉండదండి. 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ. మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే ఎక్కువగా ఆ గజకేసరి యోగం సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. మిగతా అన్ని లగ్నాలకి గురువు మరియు చంద్రులు శుభకారకులయ్యి ఉంటే మాత్రమే వాళ్ళు గజకేసరి యోగం ఇస్తారు. అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది. 100 మందిలో 20% మాత్రమే శుక్ర మహాదశ కాస్త యోగ ఫలితాలు ఇస్తుంది. సో వాస్తవాన్ని గుర్తించండి. అలానే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ కుంభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక పక్క జన్మంలో ఈ ఒక రాహు, సప్తమ స్థానంలో కేతువు, ద్వితీయ స్థానంలో శని. సప్తమ స్థానంలో కేతు ఒక సంచారము ఈ భార్య భర్తల మధ్య దాంపత్య సుఖానికి సంబంధించిన విషయాలలో డిస్అటాచ్మెంట్ కి గురి అయ్యేలా చేస్తుంది. డిస్అటాచ్మెంట్ ఇస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే కుంభరాశిలో పుట్టిన స్త్రీలు అయితే మీ భర్త ద్వారా, కుంభరాశిలో పుట్టిన పురుషులైతే మీ భార్య ద్వారా ఏ ప్రేమానురాగం అయితే పొందుకోవాలనుకుంటూ ఉన్నారో ఈ సమయంలో అది ఎక్కడో ఒక చోటు దూరం అవుతుంది అన్నట్టుగా మీకు అనిపించడానికి ఆస్కారాలు మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. అలానే ఈ పెళ్లి విషయంలో కూడా, మ్యారేజ్ కి సంబంధించిన విషయాల్లో కూడా ఒడిదుడుకులు, కౌటుంబిక విషయాలు కూడా డిస్టర్బెన్సెస్,
అలానే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇట్లాంటివి. అలానే జన్మరాశిలో రాహు ఉండడము మీకు అత్యాశ ఉంటుంది. మీ పార్ట్నర్‌కి అంటే మీ భార్య లేదా మీ భర్తకు వాళ్ళు లోన్‌లీగా ఫీల్ అవ్వడము, వాళ్ళకేదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు ఇట్లాంటివి మీకు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య ఎక్కడో ఒక చోటు కాన్‌ఫ్లిక్ట్స్ వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఒక సమయంలో. ఇలాంటి ఒక సమయంలోనూ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కాస్తలో కాస్త శుభ ఫలితాలు లేదా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే అది కేవలం పంచమ స్థానంలో ఉంటున్న గురు వలన. అంటే గురుబలం ఉంది కాబట్టి. ఈ మార్చి 11వ తేదీ తర్వాత గురు వక్రత్యాగం చేస్తున్నారు. అంటే సవ్య మార్గంలో సంచారాన్ని మొదలుపెడుతున్నారు. జూన్ వరకు కూడా కాస్త అనుకూలతలు కుంభరాశి వాళ్ళు చూడబోతున్నారు. ఆర్థిక విషయాలలో, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో, అలానే ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కాస్త పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది మీరు చూడగలుగుతారు. అంటే కాస్త ఈ జన్మరాశిలో రాహు వలన, సప్తమ స్థానంలో ఉంటున్న కేతు వలన, ద్వితీయ స్థానంలో ఉంటున్న శని వలన ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరెక్కువ ఫీల్ కారు ఈ సమయంలో. ఎందుకంటే గురుబలం ఉంటుంది కాబట్టి, సో వాటి వలన వచ్చే ఇబ్బందుల్ని ఎక్కువ పట్టించుకోరనమాట. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి కొంచెం ధైర్యము, కొంచెం ఆత్మస్థైర్యము, కొంచెం ఫైనాన్షియల్ పరంగా ఒక కాస్త రూపాయి మీ చేతికి అందుతూ ఉంటుంది ఈ సమయంలో. కాస్త ముందడుగు వేస్తూ వెళ్తూ ఉంటారు ఈ సమయంలో. అదే జూన్ 1వ తేదీ తర్వాత గురువు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. 6వ స్థానం అంటే ఏంటి? వివాదాలని సృష్టించే స్థానం అది. రోగము, రుణము, శత్రువుల స్థానం. అంటే ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా నాకు వివాదాలతో కూడిన జీవితం కావాలి. నేను అప్పులు చేయాలి, నాకు రోగం రావాలి, లేదా నేను కోర్టు వరకు వెళ్ళాలి అని ఎవరు కూడా అనుకోరు. అలాంటి ఒక స్థానంలోకి గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు 6వ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచారం అనేది చేస్తున్నారు. సి 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మీరు అష్టకవర్గ బిందుల్ని ఒకసారి చూడాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఒకలాగా, 3, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఒకలాగా. అంటే వచ్చే వివాదాలని మనం ఎంతవరకు పోరాడి వాటిల్లో విన్ అవుతాము లేదా సక్సెస్ అవుతాము అనేది 6వ స్థానం. ఈ మీరు చూస్తూ ఉంటారు గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వాటిలో కొంతమందే సక్సెస్ అవుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ 6వ స్థానము. అంటే ఏది వచ్చినా కూడా తట్టుకునే శక్తి విల్ పవర్ అనేది మనకి 6వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలానే డాక్టర్స్‌లో ఫిజిషియన్ గనక ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6థ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. 6వ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఆరోగ్యరీత్యా సమస్యలు, అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబరీత్యా లేదా ఆరోగ్య విషయాలలో ఏదైనా హాస్పిటల్ కోసం ఖర్చులు, లేదా మీ పిల్లల కోసం ఖర్చులు, లేదా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న ఒక విషయంలో ఖర్చులు. ఇట్లా ఖర్చులు అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలుంటాయి ఈ సమయంలో. అలానే మీరు ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు పడినప్పుడు మీరు ఎంతవరకు తట్టుకుంటారు అనేది అష్టకవర్గ బిందులు రిప్రజెంట్ చేస్తుంది. అలానే మీరు లోన్ అప్లై చేసిన తర్వాత ఎంతవరకు మీకు లోన్ వస్తుంది ఇది కూడా అష్టకవర్గ బిందువుల ద్వారా మనం తెలుసుకోవాలి. అలానే మనం కోర్ట్ కేసెస్‌లో ఏదైనా ఇన్వాల్వ్ గనక అయ్యి ఉంటే, లిటిగేషన్స్‌లో గనక ఫేస్ చేస్తూ ఉంటే, వాటిల్లో ఎంతవరకు మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది మనకి అష్టకవర్గ బిందువులు, అలానే మీ దశాభుక్తి ఈ 2ని మ్యాచ్ చేసుకుంటేనే అర్థమవుతుంది. 6వ స్థానంలో గురువు రాగానే మీకు అట్లవుతుంది, ఇట్లవుతుంది అని చెప్తే ఇక్కడ నాన్‌సెన్స్ అవుతుంది. 6వ స్థానంలో అనేది ఒక వివాదాలని సృష్టించే స్థానం. ఆఫ్‌కోర్స్ దాన్ని ఒప్పుకున్నాం. బట్ మీ జాతకరీత్యా ఆయన ఎంత అష్టకవర్గ బిందులిచ్చారు, మీకు మంచి గ్రహ దశ అంటే యోగకారక లేదా శుభ కారకత్వ దశాభుక్తి జరుగుతూ ఉంటే ఈ 6వ స్థానంలో గురు సంచారం మీకు పెద్దగా డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేయదు. అలానే ఫారిన్‌కి సంబంధించిన విషయాలలో, ఫారిన్ ట్రావెల్ కావచ్చు, విదేశీ ఒక వాటికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, లేదా ఏదైనా సైట్ అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా ప్రాపర్టీ అమ్మాలనుకున్న వాళ్ళకి ఇది చాలా రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తుంది. అలానే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి ఇది చాలా రెట్టింపు ఫలితాలని, మంచి ఫలితాలని ఇస్తుంది 6వ స్థానం. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ద్వితీయాధిపతిని 6వ స్థానంలో ఉండడం అనేది గురువు అంటేనే ధనకారకుడు. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, అలానే లైక్ ఏదైనా తాకట్టు పెట్టుకొని అప్పులు ఇచ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇది చాలా శుభ ఫలితాలని ఇస్తుంది. 6వ స్థానంలో గురువు అయితే కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, కాస్త స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అనేది క్రియేట్ చేస్తాడు. కొంచెం ఉద్యోగరీత్యా కావచ్చు,
ఆర్థిక రీత్యా కావచ్చు కొంచెం స్ట్రెస్‌ఫుల్ అనేది ఫీల్ అవుతారు మీరు. బట్ ఫారిన్ ట్రావెల్, ఫారిన్‌లో ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ కావచ్చు, ఫారిన్‌కి సంబంధించింది. లేదా అక్కడికి వెళ్లి నేనేదైనా బిజినెస్ లేదా అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఏదైనా బిజినెస్, ఇక్కడ ఉండే ప్రాపర్టీ అక్కడికి ఇట్లా షిఫ్ట్ చేసే వాళ్ళకి అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉంటాయి. ఈ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ మీకు గురుబలం అనేది వస్తుంది. కొద్ది రోజులు మాత్రమే. మళ్ళీ ఆయన డిసెంబర్ నుంచి ఆయన వక్రించి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ ఒక మాసాలలో 6వ స్థానంలో వక్రించి ఉంటారు. ఈ సమయంలో కాస్త డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో, కౌటుంబిక విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు ఇవన్నీ ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ఇక కుంభరాశిలో పుట్టిన ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారము ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18 నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా బాగుంటుంది. 6వ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా ఈ సమయంలో బాగుంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత వీళ్ళకి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు బాగుంటుంది. శతభిష నక్షత్రంలో జాతకులకు గురు సంచారము ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయం చాలా బాగుంటుంది. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ తర్వాత వీళ్ళకి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 దాటిన తర్వాత శని సంచారం అనుకూలిస్తుంది. అలానే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, శివుడిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత మేలు కలుగుతుంది ఈ సమయంలో. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి, నేనే రిసీవ్ చేస్తాను. అంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మీరు చెప్పుకోరాదు జ్యోతిష్కుల దగ్గర, వాళ్ళు చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ తీసుకొని వాళ్ళు చెప్పాలి ఏ ప్రాబ్లం ఉంది, ఏ దశ భుక్తి ఎప్పటి నుంచి బాగుంటుంది, ఏ పరిహారాలు మీరే పరిహారాలు చేసుకోవాలి, సింపుల్గా ఉండాలి. అట్లాంటివి నా దగ్గర ఉంటాయి. ఇక సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.